హలో పిల్లలు, ఈరోజు నేను మీకు చాలా మంచి కథ చెబుతాను. అది ఎవరి కథ తెలుసా? మన శివుడి కథ. చాలా ఏళ్ల క్రితం ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒకరోజు అతడు అడవిలోకి వెళ్లి దారి తప్పిపోయాడు. ఏంటి ఈ శబ్దాలు? చీకట్లో జంతువులు, భయంగా ఉంది. నా దగ్గరికి రావద్దు దయచేసి. ప్రాణాలు కాపాడుకోవడానికి అతడు ఒక బిల్వ చెట్టు ఎక్కాడు. నిద్రపోతే ప్రమాదం అని రాత్రంతా మేల్కుని ఉన్నాడు. నిద్ర రాకుండా ఉండడానికి చెట్టు ఆకులను కింద పడేస్తూ ఉన్నాడు. పిల్లలు, ఆ చెట్టు కింద ఏముందో తెలుసా? ఏమిటి అది? ఒక శివలింగం. అది ఎంత పెద్దదిగా ఉంది! అవును, చాలా పవిత్రం. వేటగాడికి అది తెలియదు, కాని అతడు పడేసిన ఆకులు బిల్వ ఆకులు. ఆ రాత్రి మొత్తం శివలింగంపై బిల్వ ఆకులు పడాయి. అది ఏ రోజు తెలుసా? మహాశివరాత్రి. వేటగాడు తెలియకుండానే శివుడిని పూజ చేశాడు. శివుడు చాలా సంతోషించాడు. అతనికి ఆశీర్వాదమిచ్చాడు. నా ఆశీర్వాదం నీకు ఉంది. శివుడి కృప. తర్వాత జన్మలో అతడు మంచి రాజుగా పుట్టాడు. శివుడి గొప్ప భక్తుడయ్యాడు. మనస్ఫూర్తిగా చేసిన చిన్న పని కూడా దేవుడికి చాలా ఇష్టం. మంచి మనసుతో ఉంటే శివుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.